నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, మామూలుగా వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక విషయం మాట్లాడితే అది పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో మాట్లాడారు అనుకోవచ్చు. కానీ నాకు అన్నీ తెలుసు, నేను వేలాది మందిని తయారు చేశా, మళ్ళీ లక్షలాది మంది నన్ను నేను చెప్పేటువంటి వార్తలకి ప్రభావితులు అవుతున్నారు అనేటువంటి చెప్పుకునేటువంటి మేధావిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అలాంటి వ్యక్తి తన జర్నలిజం ముసుగుని వదిలేసి పూర్తిగా ఇక ప్రొఫెసర్ కాదు, అట్లాగే పొలిటికల్ అనలిస్ట్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పేటీఎం ఆర్టిస్టు అని చెప్పేసి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చూశాక మీ అందరికీ కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఎస్, ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులకు ఊడిగం చేస్తున్నటువంటి ఒక బానిస అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైంది. అదేంటి అలా అంటున్నారు ఏంటి మీరు అని అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడతాను వేరే విషయం, వైసీపీ కార్యకర్తలు మాట్లాడతారు వేరే విషయం. కానీ ఒక ప్రొఫెసర్గా ఉండి నువ్వు ఏది మంచి, ఏది తప్పు, ఏది రైటు, ఏది రాంగు అంటే ఒక చిన్న లాజిక్, ఒక విషయాన్ని మనం చెప్తున్నామంటే ఎక్కడన్నా ఈ లాజిక్ పట్టుకొని అవతలవాడు మాట్లాడితే మన 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 ప్రొఫెషనాలిటీ ఏమవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది నంది అంటే నంది అందాం, అది పంది అంటే పంది అందాం, లేదు అది అశుద్ధం కాదురా, ఇంకోటి పండురా తినమంటే తిందాం అనేటట్లు ప్రవర్తించడం అనేది జర్నలిజం వృత్తిలో ఏమంటారు, ఆ బానిస ఆ బతుకుని ఏమంటారు అనే దానికి మీకు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక వీడియో చూపిస్తాను చూడండి. రాజకీయ వైరానికి బలి కావాల్సింది, పరిశ్రమలకు కూడా విధానాలు బలి కావాల్సింది. మీరు విధానాలు కూడా చూడండి. ఆయన అమరావతి అని చంద్రబాబు అంటే నేను దాన్ని ముట్టుకోను, అమరావతిని నేను అటాక్ చేస్తాను, 3 రాజధానులు అంటూ జగన్ అంటారు. జగన్ మావిగన్ అనుడితోనే మావిగన్ ను అవహేళన చేసి ఇప్పుడు అవిగన్ అంటున్నాడు. అమరావతి అంటే విజయవాడ గుంటూరు కలిపి అవిగన్, మిగిలింది ఎంత ఒక మచ్చలు పట్టారు కదా, అదొక్కటి తీసేస్తే మీదంతా మావిగన్లో అవిగన్ మిగిలిపోయింది, మా లేదంతే. సో అందువల్ల అంటే ఏ స్థాయిలో నీవు ఒకటంటే నేను ఇంకోటి అంతే. సో చూసారు కదా, ఒక ప్రొఫెసర్, ఒక బాధ్యాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే నేను దాన్ని ముట్టుకోను, అందుకే 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొస్తానని చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుగా పెట్టేశాడు. 2019 నుంచి 24 వరకు ఈ రాజధానిని ఇలాగ సాగనంపాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేశాడు. దానికి న్యాయస్థానాలు ఒప్పుకోలేదు, న్యాయస్థానాలు దాన్ని అడ్డుకట్ట వేసుకున్నారు. అమరావతి రైతులు పోరాటం చేశారు, ఉద్యమం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కాళ్ళ వేళ్ల బట్టి బతినాడుకున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కరగలేదు, కనికరించలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందడమే నా ఎజెండా, అందుకే నేను 3 రాజధానులన్నీ కాన్సెప్ట్ మీద ఉన్నాను అన్నాడు. 2024 ఎలక్షన్స్లోకి వచ్చేసరికి ప్రజల రెఫరెండం అమరావతి ఏకైక రాజధాని కావాలని చెప్పాడు. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకని ఆయన ఏం చేశాడంటే తన దిశని మార్చుకున్నాడు, మా వీగన్ అనేటువంటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు అని అంటున్నాడు. సో ఇంతవరకు చెప్తే బాగుంది, ఇంతవరకు ఓకే మావిగన్ తీసుకొచ్చాడు అని చెప్తే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు ఆవిగన్ తీసుకొచ్చాడని చెప్పేసి ఒక లఫుట్ కోత కూసాడు చూసావు, దాని గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు జర్నలిజం చేస్తున్నావా? నిజంగా ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, అన్నం తిన్న తర్వాత గుండెల మీద చెయ్యేసుకొని పడుకో. నువ్వు ఈరోజు మాట్లాడుతున్న మాట ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిక్సూచికగా మారాల్సినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి వృత్తి ఒక వేశ్య చేసే పడుపు వృత్తి కంటే దారుణమైంది, గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు రాజధాని నడిబొడ్డును ఉండాలి, అది అమరావతి అయితే సుదీర్ఘంగా ఎటువైపు నుంచి చూసినా కూడా కరెక్ట్గా నడి సెంటర్లో ఉంటుంది అని చెప్పారు. అంతేకాకుండా మొదటి ప్రాతిపదికన అమరావతిలో కానీ రాజధాని కొనసాగిస్తే ఇటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 3 ప్రాంతాలు కూడా కలిసిపోవటానికి చాలా తక్కువ టైం, అంటే 5 to 10 yearsలోనే ఈ మొత్తం కూడా కలిసిపోతుంది. ఫలితంగా
గుంటూరులో ఉన్నటువంటి జనాభా, విజయవాడలో ఉన్నటువంటి జనాభా, మంగళగిరిలో ఉన్న జనాభా, అట్లాగే ప్రభుత్వం నుంచి ఏదైతే బదిలీల ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కానీ మొత్తం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవటం ద్వారా మొదటిలోనే మనం 50 నుంచి 60 లక్షలతోటి ఒక అద్భుతమైనటువంటి రాజధాని, జనాభా ఆవాసం కలిగినటువంటి రాజధాని ఏర్పాటు చేసుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి స్టాండ్. అమరావతిలో విజయవాడ ఉంటుంది, గుంటూరు ఉంటుంది. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నడిబొడ్డున శంకుస్థాపన చేసే రోజు కూడా చెప్పింది అదే మాట. మొదటి అభివృద్ధి ప్రణాళిక రాజధాని, దాని పరిధి అటు విజయవాడ, ఇటు గుంటూరు, మంగళగిరి, ఈ మూడు ప్రాంతాలు కలిసి రాజధానిలో అంతర్భాగమై ఉంటుంది. అందుకే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడలో తరలించారు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు గుంటూరు హైవే మీద కొన్ని కార్యాలయాలని తీసుకురావటం జరిగింది. పోలీస్ అకాడమీ అన్నీ ఎక్కడున్నాయి? కొన్ని సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి భవనాలన్నీ ఎక్కడున్నాయి? విజయవాడలో ఉన్నాయి. అంటే కడుపుకి అన్నం తింటున్నావా? ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి వదిలేటువంటిది ఏమన్నా వదిలేదని తింటున్నావా? నాగేశ్వరరావు, సిగ్గుండొద్దా మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఏంటి? సిగ్గు అసలు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకెందుకురా ముండా, పోయి తెలంగాణలో నీ ముడ్డిని గడుక్కోపోరా అని చెప్తున్నా కూడా మీరు ఊసిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం, చిల్లర మెతుకుల కోసం, జగన్మోహన్ రెడ్డి వదిలేటువంటి అశుద్ధం కోసం నేను ఆశపడుతున్నాను తప్పనిచ్చి ఈ వయసులో కాటికి కాల్జాపి సచ్చే వయసులో పెద్దోళ్ళు మనకు సామెత చెప్తాడు, రాజులా బతికినోడు చివరిలో వచ్చేసరికి మందబుద్ధితో గుదించిపోతాడు, అది వ్యధవా అయిపోతాడు అని చెప్తే నిజంగా దానికి ఉదాహరణ ఇలా ప్రొఫెసర్ నాగేశ్వరరావే. ఎంతో రాయల్టీగా బతికి చివరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం నీ వృత్తిని నమ్ముకొని మాట్లాడుతున్నావు. ఈరోజు నిజంగా సిగ్గు అనిపించట్లేదా నీకు? నువ్వు మాట్లాడుతున్న ఆత్మవిమర్శ చేసుకో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు క్లియర్గా చెప్పింది, అమరావతిలో విజయవాడ, గుంటూరు రెండు భాగస్వాములే. సెకండ్ అవుటర్ దాంట్లోకి వచ్చేసరికి దాదాపుగా సత్తెనపల్లి, అలాగే పిరంగిపురం, పేరిచెర్ల, అట్లాగే ఇటు చిలకలూరుపేటలో ఉన్నటువంటి గణపవరం, అలాగే తెనాలి, మరి విజయవాడ దాటిన తర్వాత గన్నవరం దాటిన తర్వాత ఈ ఏదైతే మన పరిటాల దాటిన తర్వాత నందిగామ నియోజకవర్గం, జగ్గయ్యపేట కాన్స్టిట్యూషన్స్ కూడా దీని సెకండ్, థర్డ్ వెరిఫికేషన్స్లో వస్తాయని కూడా క్లియర్ కట్గా చెప్పింది ఆ రోజు. మళ్ళీ పైపెచ్చు ఇలా ఆవిగన్ అన్నారని బిల్లు చేశారంటే చూపించు నీకు చేతనైతే. ఎందుకు ఈ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు ఈ లఫుట్ మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గనిపించట్లేదా నీకు? ఇంతమంది ప్రజలు ఇంతమంది నన్ను కొడుతున్నారే, ఇంతమంది ప్రజలు నన్ను మొహం మీద వస్తున్నారే, నా బతుకు దేనికి? కాటికి కాలు చెప్పే వయసులో ఈ పాపం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పొట్టగొట్టి వాళ్ళ మైండ్ సెట్ మార్చి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి అమరావతి రైతుల్ని అగౌరవపరిచి ఆడవాళ్ళని రోడ్డు మీద పెట్టి ఏడ్చి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఉసురు తగిలిద్దే నా ఫ్యామిలీ పొట్టగొట్టుకొని పోయిద్దే. కనీసం నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద నిలబడదే ఆ జరిగిన రోజు అప్పుడు రియలైజ్ అవుతావా నువ్వు దేనికోసం సంపాదిస్తున్నావు ఈ డబ్బులు? ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీ కుటుంబం కోసమా? ఇంతమంది 5 కోట్ల మంది ప్రజలు ఉసురు తగిలితే నీ కుటుంబం నిలబడిద్దా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీకు ఈ వీడియో చూసిన తర్వాత నీకు సిగ్గు రావాలని, నీకు బుద్ధి రావాలని, నీకు సోయ రావాలని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టేటువంటి ఆలోచన, జిజ్ఞాస నీకు రావాలని నేను కోరుకుంటున్నా. రేపు చాలామంది వస్తారు మా ప్రొఫెసర్ని అంటే ఊరుకోకపోతే ఊరేసుకొని చావండి, లేకపోతే మీకు దమ్ముంటే వాడి నోటికి ప్లాస్టర్ వేయించండి. మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మాత్రం బరాబర్ ఖబర్దార్, ఇంతకంటే ఎక్కువగా రియాక్ట్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. వాడు అమ్ముడు పోయినటువంటి కుక్క, జగన్మోహన్ రెడ్డి సంక నాకేటువంటి కుక్క, అంతవరకు మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. సిగ్గనిపించాలి, సిగ్గుండాలి. కనీసం మనం అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేదైనా తింటున్నావా అనేటువంటి ఆత్మ విమర్శ చేసుకోవాలాడు. ముసలి నక్క, దేనికిరా నీకు ఈ వయసులో? దేనికి అవసరమా నీకు? మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవం అని అంటున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? అంటే రాజధాని వదిలేసి వచ్చారులే వీళ్ళు, ఎలా పడితే అలా మనం మాట్లాడవచ్చులే. ఒక 420 కానీ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక 420 కానీ ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి వీళ్ళకి సిగ్గు శరం లేదనుకుంటున్నావా నువ్వు? బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకో. ఇక్కడ పనిష్మెంట్ జరగకపోవచ్చేమో, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటున్నామేమో, కానీ భగవంతుడు అనేవాడు ఉంటే మాత్రం నువ్వు ఎవరి కోసమైతే ఈ డబ్బులు సంపాదించడం కోసం ఇట్లాంటి నీచమైన వృత్తి చేస్తున్నావో వాళ్ళే లేకుండా పోయే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్తున్నా, మా శాపం తగిలింది నీకు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా
ఇలాంటి వెధవల్ని మాట్లాడటం, ఇలాంటి ఎదవ చెప్పిన మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినటం మన దౌర్భాగ్యం. నేను చెప్తున్నా, బేసిక్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన రోజు చెప్పిన మాట ఒకటే. ఆ రోజు ఈ రోజు అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు. అమరావతి అనేది 26 గ్రామాలు మాత్రమే పరిమితం అవ్వదు. విజయవాడ, గుంటూరు రెండూ కలిసిపోతాయి. ఇలా విజయవాడ గుంటూరు హైవే మీద అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటి? 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ మధ్యలో 5 ఏళ్ళు ఈ తుకలకాడి పరిపాలన రాకుండా ఉంటే, ఈ దరిద్రమైనటువంటి పరిపాలన రాకుండా ఉంటే మనకి ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టేది కాదు. ఇది వాస్తవ విషయం. ఈరోజు దాదాపుగా ఒక 60 నుంచి 40% వరకు కూడా మొత్తం అమరావతి దీని పరిధి ఇది అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ బౌండరీ గీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఫస్ట్ బౌండరీ మీరు అనొచ్చు, బౌండరీ ఇంతేనా లిమిట్ అనేది? హైదరాబాద్కు లిమిట్ ఎక్కడుందండి? ఎంతవరకు పెంచాడు? మన కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ దాకా పెంచాడు? ఎందుకు పెంచుకున్నారు? ఎందుకంటే రాజధాని విస్తీర్ణ పెరిగే కొంది దాని ఆర్థిక ఫలాలు అనేవి రాజధాని మిగతా ఏదైతే రాష్ట్రంలో నలుమూలలో వ్యాపిస్తాయి. ఇది అందరికీ తెలుసు. ఇది సామాన్యమైన ప్రజలకు కూడా తెలుసు. కానీ వీడికి తెలియదా అంటే తెలుసు. ఎవరి కోసం చేస్తున్నాడంటే అబద్ధాలు చెప్పి తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం. నేను చెప్తున్నా, వీడికంటే రోడ్డు మీద నిలబడి వ్యభిచారం చేసుకునేటువంటి వేశ్య 10 రెట్లు బెస్ట్. 10 రెట్లు బెస్ట్. తన ఒళ్ళమ్ముకొని సంపాదించుకుంటుంది. తన శరీరాన్ని తోటి సుఖాన్ని ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటుంది. కానీ వీళ్ళు అంతకంటే దిగజారిపోయినటువంటి నీచమైనటువంటి స్థానంలో ఉన్నారు. అధమ స్థానంలో ఉన్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి పూ అని మొహం మీద ఊసినా, తినేటువంటి కంచంలో ఊసినా కూడా సిగ్గు లేకుండా తినటానికి మొహమాట పడినటువంటి బెదవలు వీళ్ళు. ఇది వాస్తవ విషయం. మా వీగన్ను వద్దన్నాడంట, ఆ వీగన్ను చెప్పాడంట. ఇంకా బూతులు మాట్లాడాలి. నీ అమ్మ నీ అక్కల దాకా మాట్లాడితే అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది మీకు. కానీ ఆ సంస్కృతి మాకు రావట్లా, ఆ భాషను మేము ప్రయోగించట్లా. మీ దగ్గర ఉన్నాడు కదా ఎవరో డాక్టరు ఒకడు, తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. అలాంటి వాడు మాట్లాడినటువంటి భాష మాట్లాడితే కానీ అప్పుడు మీకు సోయ రాదు, సిగ్గు రాదు, లజ్జ రాదు. లజ్జ పుట్టిందని నీకు అర్థం అవ్వదు. అప్పుడు దాకా సిగ్గుండాలి కనీసం. ఏం మనిషి? పంది బురదలో బతుకుతుంది, నువ్వు బయట మీడియాలో బతుకుతున్న ఉపయోగం ఏమైనా ఉందా సమాజానికి?